Hello everyone, నేను డాక్టర్ మోనికా, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అండి, ఐ నో చాలా కష్టమైన ట్రీట్మెంట్. ఎంతో టైం, మనీ, ఇమోషన్స్ ఇన్వెస్ట్ చేసి చేసుకునే ట్రీట్మెంట్. అయినప్పటికీ చాలా మందికి ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ రాకపోవచ్చు, సెకండ్ అటెంప్ట్ లో కూడా సక్సెస్ రాకపోవచ్చు. ఇలా కొంతమంది కపుల్స్ ఉంటారు. సో వాళ్ళకి నిదానంగా వాళ్ళ మైండ్ లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఎన్నిసార్లు ఐవీఎఫ్ చేసుకోవచ్చు? అంటే ఏదన్నా నంబర్ ఉందా? అంటే ఇన్నిసార్లు ట్రై చేసిన తర్వాత కూడా నాకు సక్సెస్ రాలేదు అంటే ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాదా? సో ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళ మైండ్ లో క్రీప్ అవుతాయి. సో ఎలా మనం డిసైడ్ అవ్వచ్చు అంటే, దీని గురించి ఎంతో రీసెర్చ్, స్టడీస్ జరుగుతూనే ఉన్నాయండి. బట్ యూనివర్సల్ గా ఎక్కడ కూడా ఏ రూల్ బుక్ లో, అమెరికా గైడ్ లైన్స్ గానీ, యూరోపియన్ గైడ్ లైన్స్ గానీ, ఇండియన్ గైడ్ లైన్స్ గానీ, ఎవరు కూడా ఇన్ని నంబర్ ఆఫ్ సైకిల్స్ మాత్రమే ట్రై చేయొచ్చు, ఆ తర్వాత ట్రై చేయకూడదు, లేదా అసలు మీకు ప్రెగ్నెన్సీ కాదు, ఇన్ని తర్వాత కూడా కాలేదు అంటే అన్నట్టు ఎవరు మాట్లాడరండి. దెర్ ఇస్ నో యూనివర్సల్ సెట్ నంబర్ ఆఫ్ ఐవీఎఫ్ సైకిల్స్ పర్మిటెడ్. బట్ ఏజ్ బట్టి మనకు లిమిటేషన్స్ ఉంటాయి. ఒక లేడీ వయసు 35 కంటే తక్కువ ఉందనుకోండి, వాళ్ళు ఐవీఎఫ్ కి వెళ్ళారు. ఏదైనా రీజన్ ఉండొచ్చు, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనో, లేదా భర్త కణాల సంఖ్య తక్కువ ఉందనో, ఏదో ఒక రీజన్ కి ఐవీఎఫ్ వెళ్ళారు, ఫెయిల్ అవుతా ఉంది, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ఫెయిల్ అవుతా ఉంది. సో ఇలా ఎన్నిసార్లు వెళ్ళొచ్చు అంటే, దేసే ఆల్మోస్ట్ అరౌండ్ 6 సైకిల్స్ దాకా ట్రై చేయొచ్చు అంటారు, సెల్ఫ్ వాటితో రిపీటెడ్ గా. లేదు 35 to 37 ఇయర్స్ అట్లా కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నారనుకోండి, విమెన్ కి టైం అంత ఉండదు కాబట్టి దేసే అరౌండ్ 4 to 5 సైకిల్స్ దాకా ట్రై చేయొచ్చు అంటారు. అబౌవ్ 40 ఉన్నారు ఎవరన్నా, వాళ్ళ ఎగ్స్ తోనే కావాలి అనుకుంటున్నారు, ఎక్కువ సార్లు వద్దు, అరౌండ్ 2 సైకిల్స్ అంటారండి. అప్పుడు కూడా సక్సెస్ దొరకలేదు అంటే ఈ రెస్పెక్టివ్ ఏజ్ గ్రూప్స్ లో ఆల్టర్నేటివ్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 సైకిల్స్ 5 సైకిల్స్ అన్నప్పుడు గుడ్డిగా సేమ్ ఫార్ములా అప్లై చేసి వెళ్తూ ఉండము. ఆబ్వియస్లీ దాంట్లో వాళ్ళు వేరే వేరే ట్రీట్మెంట్స్ ట్రై చేస్తుంటారు, అడ్వాన్స్డ్ మెథడ్స్ లైక్ ఎంబ్రియో తయారైన తర్వాత దాన్ని టెస్ట్ చేసుకొని పెట్టుకోవడం, గర్భసంచి పొర ఎలా ఉంది అన్నది కెమెరా వేసి హిస్ట్రోస్కోపీ చేసి చూసుకోవడం, లేదా ఎరా అన్న టెస్ట్ ద్వారా గర్భసంచి పొరని జెనెటిక్ టెస్టింగ్ పంపించి ఏ టైంలో కరెక్ట్ గా ఎంబ్రియో పెట్టాలి. సో ఇవన్నీ నేను అనేది, ఆల్ దిస్ టుగెదర్ మీరు ఇన్నిసార్లు సైకిల్స్ ట్రై చేసినా కూడా కావట్లేదు, పాజిటివ్ రావట్లేదు అంటే అప్పుడు మీరు ఆల్టర్నేటివ్స్ కన్సిడర్ చేయొచ్చండి. ఈ ఆల్టర్నేటివ్స్ అంటే ఏం మాట్లాడుతున్నానంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డోనర్ గ్యామెట్స్. అన్ఫార్చునేట్లీ ఎవరు కూడా వరల్డ్ లో ఇలా చేస్తే 100% సక్సెస్ వస్తుంది అని చెప్పగలిగేది ఏదీ లేదు. అది ఎంత అమౌంట్ మీరు ఖర్చు పెట్టినా, ఎన్ని టెస్టులు చేసుకున్నా ఆ ఫుల్ ప్రూఫ్ ప్లాన్ అన్నది ఎవరి దగ్గర లేదు. సో ఇట్స్ సర్టెన్ థింగ్స్ గాడ్స్ క్రియేషన్ అండి. నేచర్ ఇవన్నీ మనకు కంప్లీట్ కంట్రోల్లో ఉండవు. మనం ఎంత ఎంబ్రియో టెస్టింగ్ చేసినా, ఆ టెస్టింగ్ చేసినా, జీన్స్ వాటి కాంబినేషన్స్ బిలియన్స్ లో ఉంటాయి. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, ప్రతిదీ తెలుసుకోవడం ఇంపాసిబుల్. సో ఇన్నిసార్లు కూడా జరగట్లేదు, జెనెటిక్ టెస్ట్ లో కానీ ఆ టెస్ట్ లో కానీ ఏది బయటపడట్లేదు అన్నప్పుడు యూ కెన్ ట్రై డోనర్ గ్యామెట్స్. ఇప్పుడు డోనర్ గ్యామెట్స్ వెళ్లాల్సిందే, దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది అని చెప్పడానికి లేదు. మళ్ళీ ఇప్పుడు డోనర్ గ్యామెట్స్ వెళ్ళాలనుకుంటున్నారా లేదా అన్నది అది హస్బెండ్ అండ్ వైఫ్, ఆ మ్యూచువల్ కపుల్స్ డెసిషన్, నో ఫోర్స్ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ నుంచి. సో వాళ్ళు ఎలా తీసుకుంటారనేది, అందుకనే సెట్ నంబర్ ఆఫ్ ఐవీఎఫ్స్ ఇన్నే ట్రై చేయాలి, దానికి మించి ట్రై చేయకూడదు అన్నట్టు ఎవరు చెప్పరు. ఎందుకంటే మేము చేసే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కంప్లీట్లీ సేఫ్ అండి. హెల్త్ ని డిటోరియేట్ చేసేటట్టు, ఏదైనా కాంప్లికేషన్స్ లో ఎండ్ అయ్యేటట్టు ఎవరు కాకుండా చూసుకుంటారు. సో ఐవీఎఫ్ లాంటి ఇప్పటి సింప్లిఫైడ్ ట్రీట్మెంట్ లో మేజర్ హెల్త్ బర్డెన్ కాకుండానే చేస్తున్నారు కాబట్టి మీకు సెట్ నంబర్ ఇన్నే చేసుకోవాలి అని అయితే లేదు. బట్ నేను అన్నట్టు మీ ఏజ్, వేరే ఫైనాన్షియల్ కావచ్చు, టైం రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మీరు మీ డాక్టర్ తో యూ కెన్ టాక్ అబౌట్ ఈ అడ్వాన్స్డ్ వేరే ఏమైనా టెస్ట్లు ఉన్నాయా, ఇంకేదన్నా టెస్ట్లు చేయించుకోవాలా, దాని గురించి అడగచ్చు. లేదా సమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ట్రైడ్ అడిక్వేట్లీ, మీరు ఈ ఆల్టర్నేటివ్స్ గురించి కూడా మీరు యూ కెన్ గో ఫార్వర్డ్ అండ్ ఆస్క్ యువర్ డాక్టర్. థ్యాంక్ యూ.